హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం నోట్ప్యాడ్లో ఉన్నటువంటి టెక్స్ట్కి డిఫరెంట్ ఫాంట్ని మరియు స్టైల్ని అదేవిధంగా సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేస్తాము అండ్ ఎలా చేంజ్ చేస్తాము అనేది తెలుసుకుందాము. సో ముందుగా మనము వర్డ్లో ఎలా అయితే డిఫరెంట్ పారాగ్రాఫ్స్కి డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్, సైజెస్ అండ్ కలర్స్ ఇచ్చుకునే ఆప్షన్ ఉంటుందో, ఇక్కడ నోట్ప్యాడ్లో మాత్రం అలాంటి ఆప్షన్ అనేది ఏది ఉండదు. సో ఓవరాల్ టెక్స్ట్ నోట్ప్యాడ్లో ఏదైతే ఉందో ఓవరాల్ టెక్స్ట్కి ఒకే స్టైల్ అనేది ఉంటుంది. సో మనం చేంజ్ చేయడానికి అనేది ఆప్షన్ ఉండదు. ఏదైనా ఫాంట్ స్టైల్ని కానీ ఫాంట్ సైజ్ని కానీ ఇంక్రీజ్ చేసినా ఇది ఓవరాల్ టెక్స్ట్ ఫైల్కి అప్లై అవుతుంది. సో ఇండివిజువల్గా పారాగ్రాఫ్స్కి అనేది మనం ఈ ఆప్షన్స్ని ఇచ్చుకోలేము. సో ఇప్పుడు సేమ్ టెక్స్ట్ని నేను కాపీ చేసి ఇంకొక పారాగ్రాఫ్ లాగా పేస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ టెక్స్ట్కి ఫాంట్ని ఎలా చేంజ్ చేస్తాము, ఫాంట్ స్టైల్ని ఫాంట్ సైజ్ని ఎలా చేంజ్ చేస్తామో తెలుసుకుందాం. సో ఫాంట్ స్టైల్ని చేంజ్ చేయడానికన్నా ఇక్కడ ఫార్మాట్ మెనూలో ఉన్నటువంటి ఫాంట్ పైన ప్రెస్ చేయాలి. సో అప్పుడు మనకి ఫాంట్ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ గురించి తెలుసుకుందాము. ఇది ఫాంట్. సో ఇక్కడ డిఫరెంట్ అవైలబుల్ ఫాంట్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మీకు ఇష్టం ఉన్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది ఉంటుంది. రెగ్యులరా, ఇటాలికా, బోల్డ్ ప్లస్ ఇటాలికా అనేది మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బోల్డ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత సైజు, మీరు ఏ సైజులో టెక్స్ట్ని డిస్ప్లే చేసుకోవాలనుకుంటున్నారో అనేది ఇక్కడ సైజెస్ ఇచ్చుకోవచ్చు. నేను 20 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దట్ ఇక్కడ శాంపిల్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అంటే ఈ స్టైల్లో మనకి ఓవరాల్ టెక్స్ట్ ఫైల్ అనేది డిస్ప్లే అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే ఓకే చేస్తామో ఆటోమేటిక్గా ఇలా ఫాంట్ అనేది టెక్స్ట్ ఫైల్లో చేంజ్ అవుతుంది. సో ఇలా ఫాంట్ ఆప్షన్ అనేది వర్క్ అవుతుంది. దెన్ నేను ఇంకొకసారి సేమ్ వేలో చేసి చూపిస్తాను. ఏరియల్ బోల్డ్ ఇటాలిక్ పెడతాను. దెన్ సైజెస్ని కొంచెం డిక్రీజ్ చేస్తాను 12. ఇక్కడ శాంపిల్ టెక్స్ట్ని మీరు చూసొచ్చు. ఓకే, సో ఇలా ఫాంట్ అనేది నోట్ప్యాడ్ ఫైల్లో చేంజ్ చేయొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఈచ్ ఇండివిజువల్ పారాగ్రాఫ్కి అప్లై అవ్వట్లేదు. ఉన్న టెక్స్ట్ అంతకి మనం చేంజ్ చేసినటువంటి ఫాంట్ అనేది అప్లై అవుతుంది. సో ఇలా మనం ఫార్మాట్ మెనూలో ఉన్నటువంటి ఫాంట్ ఆప్షన్ని మనం టెక్స్ట్ యొక్క ఫాంట్ని చేంజ్ చేయడానికి యూస్ చేస్తాము. అలాగే ఇంకో ఆప్షన్ వర్డ్ ర్యాప్ అని ఉంది కదా, దాని గురించి తెలుసుకుందాం. ఈ వర్డ్ ర్యాప్ అనేది ఇప్పుడు సెలెక్ట్ చేసి ఉంది. సో నేను దాన్ని డీసెలెక్ట్ చేసి చూపిస్తాను. సో దట్ మీకు వర్డ్ ర్యాప్ లేనట్లయితే మనకి నోట్ప్యాడ్లో ఉన్నటువంటి టెక్స్ట్ ఎలా డిస్ప్లే అవుతుందో అర్థమవుతుంది. సో ఇలా వర్డ్ ర్యాప్ని తీసినట్లయితే మనకి ఒక పారాగ్రాఫ్ కంటిన్యూషన్గా ఒకే లైన్లో డిస్ప్లే అవుతుంది. సో ఇలా మనం స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ మన కంప్యూటర్ స్క్రీన్ మీద ఎగ్జాక్ట్ ఫిట్ అనేది అవ్వదు టెక్స్ట్. సో మనకి చదువుకునే టైంలో అంత ఈజీగా ఉండదు. సో ఆ టైంలో మనం ఏంటంటే ఈ వర్డ్ ర్యాప్ అనేది సెలెక్ట్ చేసినట్లయితే ఇలా ఎగ్జాక్ట్ మన కంప్యూటర్ విండోకి ఫిట్ అవుతుంది అన్నమాట టెక్స్ట్. సో ఇలా వర్డ్ ర్యాప్ అనే ఆప్షన్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యూ మెనూలో ఉన్నటువంటి స్టేటస్ బార్. ఈ స్టేటస్ బార్ అనేది మనం ఎప్పుడైతే వర్డ్ ర్యాప్ సెలెక్ట్ చేస్తామో అప్పుడు ఎనేబుల్గా ఉండదు. సో ఈ వర్డ్ ర్యాప్ని తీసినట్లయితే ఇక్కడ స్టేటస్ బార్ ఎనేబుల్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఎనేబుల్ అయ్యి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, కింద లైన్ 1 కాలమ్ 1 అని ఉంది కదా. ఇప్పుడు స్టేటస్ బార్ని డీసెలెక్ట్ చేశాను. సో ఇక్కడ మనకి స్టేటస్ బార్ అనేది లేదు కర్సర్ ఉన్న ప్లేస్లో. సో ఇప్పుడు మళ్ళీ నేను స్టేటస్ బార్ని సెలెక్ట్ చేసుకుంటాను. అప్పుడు మనకి ఇక్కడ ఇలా స్టేటస్ బార్ అనేది లైన్ 1 కాలమ్ 1 ఎగ్జాక్ట్ మన మౌస్ పాయింట్ అనేది కర్సర్ అనేది ఎక్కడ ఉందో అక్కడ ఏ లైను అండ్ ఏ కాలంలో ఉందనేది డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను ఫస్ట్ లైన్లోనే ఉన్నాను, ఇక్కడ టిపికల్ ముందు పెడుతున్నాను. సో కాలమ్ 72 అని చూపిస్తుంది. దెన్ ఇక్కడ సెకండ్ లైన్లో సేవ్ దగ్గర పెట్టాను. సో
లైన్ 3 అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ 2 లైన్స్ మధ్యలో గ్యాప్ ఉండింది కదా, అది ఇంకొక లైన్ అనమాట. సో థర్డ్ లైన్లో కాలమ్ నెంబర్ 82. ఇప్పుడు సపోజ్ నేను ఈ స్పేస్ని తీసేస్తున్నాను, అప్పుడు లైన్ 1 అండ్ లైన్ 2 అయింది కదా. సో ఇప్పుడు ఇక్కడ లైన్ 2 కాలమ్ నెంబర్ 863 దగ్గర నా కర్సర్ అనేది ఉండింది. సో ఇలా స్టేటస్ బార్ అనేది యూస్ చేస్తాము. సో నేను ఇప్పుడు వర్డ్ ర్యాప్ చేస్తున్నాను. సో ఇలా ఫార్మాట్ మెనూలో ఉన్నటువంటి వర్డ్ ర్యాప్ అండ్ ఫాంట్ని యూస్ చేస్తాము. అదేవిధంగా వీలో ఉన్నటువంటి స్టేటస్ బార్ని యూస్ చేస్తాము. దెన్ తర్వాత నెక్స్ట్ మెనూ వచ్చేసి హెల్ప్ మెనూ. ఇది అబౌట్ నోట్ప్యాడ్, అంటే మన నోట్ప్యాడ్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఉంది అండ్ ఏ వర్షన్ ఉండిందని తెలుసుకోవడానికి మనం ఈ అబౌట్ నోట్ప్యాడ్ అనేది యూస్ చేస్తాము. అదేవిధంగా మనకి నోట్ప్యాడ్ హెల్ప్ ఏదైనా కావాలి, ఏదైనా మనకి అర్థం కావట్లేదు అనుకుంటే వ్యూ హెల్ప్ అన్నట్లయితే ఆటోమేటిక్గా మనకు మైక్రోసాఫ్ట్ నోట్ప్యాడ్ అనేది మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్ కదా, సో అక్కడికి హెల్ప్కి వెళ్తుంది అనమాట. సో ఇంటర్నెట్ కనెక్ట్ ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఇలా హెల్ప్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ అనే పేజ్కి ఇలా రూట్ అవుతుంది. సో ఇలా మనం హెల్ప్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇంతండి, రిమైనింగ్ ఫైల్లో ఉన్నటువంటి పేజ్ సెటప్ అండ్ ప్రింట్ ఆప్షన్స్ అండ్ ఎడిట్లో ఉన్నటువంటి ఫైండ్, నెక్స్ట్, రీప్లేస్, గో టు అనే ఆప్షన్స్ అనేవి మనం నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. థ్యాంక్ యూ.